ఏం జరుగుతుందన్న మన సొసైటీలో పెళ్ళైన మొగోళ్ళు రోజుకోళ్ళు పిట్టలు రాలిపోయినట్టే రాలిపోతురు, ట్రెండింగ్ న్యూస్ల కింద మారుతురు. ముందే జంజీ జీవితం రా పెళ్లి చేసుకోవాలా లేదా అని డైనమాలు ఉంటాయి. ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు లోక కళ్యాణం ఏడ జరుగుతుంది, నా కళ్యాణం ఏడ జరుగుతుంది, నాకు అర్థమైతే లేదు ముచ్చట. అరే వీళ్ళంతేనో ట్రైనింగ్ తీసుకుంటురానా, తీసుకొని ప్లాన్ ప్రకారం ఎన్ని రోజులు పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత ఎప్పుడు చంపాలి లేదంటే ఎప్పుడు విడాకులు తీసుకోవాలి, అన్ని ప్లాన్ ప్రకారమే చేసుకుర్రు. అందుకనే బాయ్స్ మనం కూడా ఇప్పుడు ఐకమత్యంగా ఉందాం. ఐకమత్యంగా ఉండి కొత్త రూల్స్ పట్టుకొచ్చుకున్నాం. మన అనుమతి లేకుండా మనం విడాకులు అడిగితే మనకు కూడా ₹1,00,00,000 ఇవ్వాలి నష్టపరిహారం కింద. అండ్ దాంతోపాటు వాళ్ళ ఆస్తికి సగం ఆస్తి మనకి ఇవ్వాలి. అట్లా అయితేనే పెళ్లి చేసుకున్నాం. లేదంటే అమ్మో కష్టమో ఉంది ముచ్చట. మొగోడు అంటే ఏటీఎం మిషన్ అనుకుంటారా ఏంది? చూడంగానే గీక్ పడేస్తానికి. అమ్మో మా పెళ్ళిళ్ళకే గతి లేక లోన్లు తెచ్చి తాన తంటాల వాడి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటుంటే పెళ్ళైన నెలకే ₹1,00,00,000 అంట. దాని పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా మేడం? అక్కలు మీకు ముచ్చట. మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం.